ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. నైట్ 12 గంటల నుంచి వాళ్ళు సెక్టర్లు తీసుకొని వచ్చి ఇక్కడ పండుకొని ఈ రోజు ఉదయం 12 గంటల అంటే ఉదయం నుంచి కూడా వాళ్ళు ఒక 2 బస్తాల యూరియా కోసం ఇంత పెద్ద లైన్ గా ఉండి ఇబ్బందులు పడటం మనం చూస్తున్నాం. ఏదైతే యూరియా కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి రైతుల్ని నిద్రలు లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మనం ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏదైతే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు మాత్రమే ఈ రోజు దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి అన్నం పెట్టే రైతుని ఈ రోజు ఇట్లా ఏడిపించే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనమే. ఎందుకంటే రైతు చేసినటువంటి రాజ్యం ఎక్కడ కూడా చరిత్రలో బాగుపడేటువంటి చరిత్ర లేదు. మీరు చూసినట్టయితే ఎంపీలు బీజేపీ ఎంపీలు ఎంతో మంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా ఏ పార్టీ అయినా ఉంది, కానీ రైతుల కోసం కొట్లాడే ఏకైక పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎంత వేదన పెడుతున్నారే, బోనస్ అంటూ భరోసా అంటూ అలివి గాని మాటల